ఫైనల్లీ మేమైతే అమ్మవారిని దర్శించుకోవడానికి కొండపైకి వచ్చాము. ఇక అందరికీ తెలిసిన విషయమే, మెట్లెక్కి పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. బట్ నాకున్న సిచ్యువేషన్ బట్టి నేనైతే అన్ని మెట్లు ఎక్కలేను. ఎక్కినా కూడా అది నాకు చాలా రిస్క్. కాబట్టి నాతో వచ్చిన మమ్మీ అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలా వరీ అయ్యారు, ఎలా ఎన్ని స్టెప్స్ ఎక్కుతామని చెప్పి. బట్ నేనైతే వెళ్దామని డిసైడ్ అయ్యాను కాబట్టి ఎక్కడానికి కూడా డిసైడ్ అయ్యాను. బట్ అదే టైంలో మా హస్బెండ్ కాల్ చేసి, మీరేమీ స్టెప్స్కి వెళ్ళి ఎక్కొద్దు, లిఫ్ట్లో వెళ్ళండి ఇలా అని చెప్పి దర్శనం అయితే అరేంజ్ చేశారు. అలా నేనైతే లిఫ్ట్లో వెళ్ళి అది ప్రోటోకాల్ దర్శనం అరేంజ్ చేయడంతో అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చాలా దగ్గర నుంచి చాలా తొందరగా అమ్మవారి దర్శన భాగ్యం అయితే కలిగింది. ఏదైనా ఆజ్ఞ లేకుండా చేమైనా కొట్టదంటారు కదా, అలాగా అమ్మవారి ప్రాప్తి కొద్దీ తొందరగా దర్శనం అయింది. ఇక ఇంతకీ విజయవాడ మేము ఎందుకు వచ్చామన్నది ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. అలాగని గెస్ట్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.